మరియు నాణ్యత ఆవిష్కర్త ఆచార్య డాక్టర్ ఎన్ గోపి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే అధ్యక్షులు డాక్టర్ ఎస్ రఘు గారికి నా నమస్సుమాంజలి. మిగతా ఆత్మీయ అతిథులు సజ్జా వెంకటేశ్వర్లు గారికి, నా శ్రేయోభిలాషి కుడికాల వంశీధర్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మరియు ఆదినారాయణ గారికి, శ్రీమతి బండ్ల మాధవకి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు నాని మధుతారకులు సంపుటి ఆవిష్కరణ సభకు విచ్చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా సాహిత్య ప్రయాణంలో ఇది ఎంతో ఆనందకరమైన సందర్భం. రవీంద్ర భారతిలో కార్యక్రమం ఇది జరగటం నాకు ఎంతో ఆనందంగా ఉంది. నాని అనేది చాలా చిన్న ప్రక్రియ. 4 లైన్లు 20 అక్షరాల నుంచి 25 అక్షరాల్లో మనం రాయాలి. చిన్న కవిత రాయడం చాలా కష్టం నా దృష్టిలో. మామూలుగా వచ్చిన కవిత్వం ఒక 20 లైన్స్ 30 లైన్స్ అది రాయడం చాలా ఈజీ. కాకపోతే మనకు తక్కువ మాటల్లో చెప్పటం గొప్ప లోతైన విషయాన్ని నానిలో చాలా కష్టం నేను అనుకుంటున్నాను. అలాగే ఫస్ట్ నేను రాయాల్సింది నానీలు. నాకు ఇది ఆలస్యంగా తెలిసింది నానీల ప్రక్రియ. అందుకని నేను ఇది నా మొదటి కవిత వచ్చిన కవిత్వమైంది. ఈ సందర్భంగా నేను ఇంకోటి తెలియజేస్తున్నాను ఏంటంటే, నానీలు రాయడానికి ప్రేరేపించిన సాహిత్య మిత్రులు మంత్రి కృష్ణమోహన్. వారి ప్రోత్సాహం వల్ల నేను నానీలు రాయడం జరిగింది. వారు రాసిన మట్టి పలకలు నేను మొదటి నానీలు చదివాను. నాకు చాలా బాగా నచ్చింది. క్లుప్తంగా నా సాహితీ ప్రస్థానం గురించి చెప్తున్నాను. నేను ఫస్ట్ 7th క్లాస్లో ఉండగా నేను మహాప్రస్థానము బుక్ చూడడం జరిగింది అనమాట. శ్రీశ్రీ పుస్తకము నేను మొదటగా చూశాను అనమాట. అప్పుడు క్లాస్మేట్ అతను వాళ్ళ ఫాదరు నక్సల్లో ఉండేవాళ్ళు, అంటే కమ్యూనిస్టు. అతని ద్వారా నేను ఫస్ట్ ఆ బుక్ చదివి ఇన్స్పైర్ అయ్యనమాట. అది చదివిన తర్వాతే నాకు కవితల మీద రాయాలనిపించింది యాక్చువల్గా. మెయిన్ ఇది ఇంటర్లో నేను ఫస్ట్ కోటి ఉమెన్స్ కాలేజ్ దగ్గర అక్కడ ఫస్ట్ శ్రీశ్రీ గారి బుక్ కొనుక్కొని నేను చదవడం స్టార్ట్ చేశాను, మహాప్రస్థానం. అదే నేను చదివిన మొట్టమొదటి కవితలు. నెక్స్ట్ నేను ఈ కవితలు రాయడానికి కారణము, నేను 10వ తరగతిలో చదివేటప్పుడు నేను ఆకాశం వైపు అలా చూస్తాను అనమాట. చూస్తుంటే నాకు ఏవో ఆలోచనలు వస్తూ ఉన్నాయి. నాకు ఆ వయసులో నాకు అర్థం కాలేదు. ఏవో కంటిన్యూస్గా నక్షత్రాల గురించి ఏవో ఆలోచనలు వస్తూ ఉన్నాయి అన్నమాట. నేను అప్పుడే ఎమ్మటే ఒక బుక్ తీసుకొని అలా రాసుకుంటా పోతున్నాను. అసలు నా కలం ఆగట్లేదు, వస్తున్నాయి రాస్తా ఉన్నాను. అప్పుడు ఏం రాసానో గుర్తులేదు. అది అప్పుడు నాకు అనిపించింది అనమాట. తర్వాత ఓకే ఇవి కవితల్లా అనిపించినవి అంటే అప్పటి నుంచి నేను రాయడం మొదలుపెట్టాను. తర్వాత డిగ్రీ క్లాస్లో డిగ్రీ చదువుతున్నప్పుడు కొన్ని కోట్స్ రాశాను అనమాట. కోట్స్ రాసి ఆపేశాను. వివాహం అయిన తర్వాత నేను కవితలు రాయడం మానేశాను కంప్లీట్గా. ఆఫ్టర్ కొన్ని సంవత్సరాల తర్వాత కరోనా టైంలో నేను రాసిన ఒక కవిత ఒకటి కనపడింది అనమాట, బయటపడింది. అది మా అమ్మాయికి చదివి వినిపించాను అనమాట. మా పాపకి చదివిస్తే చాలా బాగుంది, వై డోంట్ యూ రైట్ అగైన్ కవితలు అన్నట్టుగా నన్ను ప్రేరేపించింది అనమాట మా అమ్మాయి. అప్పుడు నేను కరోనా టైంలో నుంచి రాస్తున్నాను అనమాట. మొదలు పెట్టాను నా 2వ ఇన్నింగ్స్. అప్పటి నుంచి నేను రోజు కంటిన్యూస్గా రాయడం మొదలుపెట్టాను. చివరిగా నేను రాసిన ఒక కవిత, ఒక నాని వినిపిస్తాను. ఏమైంది?
ధైర్యం నా పక్కన నిలబడింది, నా చేతి చిటికిన వేలు పట్టుకొని. ఎవరో కాదు, నా భార్య.